హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చాలా టేస్టీ అయిన వెనిలా కేకు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంది, అలాగే చాలా స్పాంజీగా కూడా ఉంది. ఇది మన ఇంట్లో హెల్తీగాని గోధుమ పిండితో చేసిన కేక్ అనమాట. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అయితే పిల్లలకు కూడా చేసి పెట్టండి, ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా ఇష్టంగా తింటారు. బయట కొనకుండా మన ఇంట్లోనే చేసి పెడితే మనం హెల్తీగా హైజీనిక్గా చేస్తాం కాబట్టి మనకి పిల్లలకి అందరికీ కూడా చాలా మంచిదండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని దాంట్లోని 1 కప్పు జల్లించుకుని గోధుమ పిండి 1 కప్ అయితే తీసుకోండి. అది మీరు ఏ కప్తో తీసుకున్నా పర్లేదు. సేమ్ ఒకే కప్తో మెజర్మెంట్ అయితే చేసుకోవాలి, షుగరు అవన్నీ. ఇప్పుడైతే కొంచెం మనం ఇంటి దగ్గర తినే సోడా ఉంటుంది కదండి, అది ఒక స్పూన్కి కొంచెం తగ్గించి వేసుకోండి. లేదంటే మనకి బేకింగ్ సోడా స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది. బేకింగ్ సోడా అని ఉంటుంది, మనకి మార్కెట్లో దొరుకుతుంది. అదైతే అది ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి, అంతే అండి, ఎక్కువ వేయకూడదు. అవి మనం వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్ తీసుకుని దాంట్లోని 4 ఎగ్స్ అయితే పడతాయండి. దీనికి 4 ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగాని క్రీమీ కలర్ వచ్చేంత వరకుని మీరు బీటర్ లేకపోతే చేత్తోనైనా బాగా బీట్ చేయాలండి. అలాగే ఇప్పుడు దీంట్లోని మనం గ్రైండ్ చేసి అలాగే జల్లించుకున్నది షుగర్ పౌడర్ అనేది 1 కప్ వేసుకోవాలండి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్ షుగర్ అనేది సరిపోతుంది. కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఉండాలండి కేక్స్ చేసినప్పుడు. ఇప్పుడైతే వీటిని కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇది మనకి మంచి క్రీమీ కలరు లైట్ కలర్లోకి వచ్చేంత వరకు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి అంతా వేయకూడదు ఏదైనా సరే కేక్ చేసినప్పుడు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీంట్లోని ఇప్పుడు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలండి. ఇది 1 స్పూన్ వేసుకోవాలి. మనం వెనిలా కేక్ ఫ్లేవర్ చేస్తున్నాం కాబట్టి 1 స్పూన్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా బీట్ చేసుకోండి. ఇదంతా మంచి ఫ్లేవర్తో మనకి ఎగ్ స్మెల్ అనేది కేక్ అనేది రాకుండా ఉంటుంది. చాలా టేస్టీగా, మనం బయట మార్కెట్లో కన్నా ఇంట్లో చేసిందే చాలా టేస్టీగా ఉంటుందండి కేక్ అనేది. ఇప్పుడు ఇది బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ఫ్లేవర్లెస్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి. అది 1 కప్పు యాడ్ చేసుకోవాలి. మీరు ఆయిల్ బదులు వెన్న వేసుకున్నా పర్లేదు, లేదంటే నెయ్యి వేసుకుని చేసుకున్నా పర్లేదు. ఆ రెండు నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి నేను నూనె అనేది యాడ్ చేశానండి, సన్ఫ్లవర్ ఆయిల్ నూనె. మనకి ఫ్లేవర్లెస్ ఉండాలి. ఇప్పుడు ఒకసారి బాగా బీట్ చేసుకోవాలండి ఇది కూడాని. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి గోధుమ పిండి అలాగే బేకింగ్ సోడా అవన్నీ కలుపుకొని మూడింటిని ఇప్పుడు వీటిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ, మనం ఒకేసారి వేసేయకూడదు, బీటర్ అనేది కూడా ఆగిపోతుంది అన్నమాట, కలవడానికి కష్టంగా ఉంటుంది. చేతితో కలుపుకున్నా కానీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలండి. మనమైతే ఇది బీట్ చేసినప్పుడు ఎక్కువ స్పీడ్లో పెట్టకూడదండి, 1 స్పీడ్లో పెట్టి మనం బీట్ చేసుకోవాలి. ఎక్కువ స్పీడ్ పెడితే ఏంటంటే మనకి లోన బబుల్స్ కింద వచ్చేసి గ్యాప్స్ కింద వస్తుంది కదండి కేక్కి ఎక్కువగాని, అలా వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే 1 స్పీడ్ పెట్టుకుని బీట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక పావు గంట సేపు బీట్ చేసుకోవాలి టైం అయితే. ఇది మనం ఎంతసేపు బీట్ చేస్తే అంత బాగా ఫ్లఫీగా పొంగుతుంది. ఇదంతా నేను బీట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోని బటర్ పేపర్ ఉంటుంది కదండి, దానికి కొంచెం కింద అనేది వేసుకోవాలి, మనకి అడుగున మాడిపోకుండా ఉండడానికి. లేయర్ అంతా ఎక్కువగా దలసరిగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి, అలా లేకుండా ఉండాలంటే నా దగ్గర కేక్ టిన్ అయితే లేదు ప్రస్తుతానికి, నేనైతే ఇలాగా సెట్ చేసుకుంటున్నాను. ఇదైతే నాకు ఆ కుక్కర్లో పట్టలేదండి, అందుకని అనేసి మళ్ళీ గిన్నె చేంజ్ చేశాను. కింద అయితే మనకి స్టాండ్ ఉంటుంది కదండి, అలాంటిది ఒకటి పెట్టుకుని తర్వాత మనం ఈ బ్యాటర్ని అంతా ఈ గిన్నెలోని మొత్తం చుట్టూ ఆయిల్ అప్లై చేసి అప్పుడు వేసుకోవాలండి బ్యాటర్ అంతాని. ఒక 45 మినిట్స్ తర్వాత మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది.
అప్పుడు దాకా మూత అనేది మీరు తీయకూడదండి. కేకు అయిందా లేదా అని చూస్తూ ఉంటారు చాలామంది. అలా అయితే చూడకూడదు. ఒక 10 నిమిషాలు మనం కుక్కర్ని ఏమీ పెట్టకుండా ప్రీ హీట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న బ్యాటర్ని పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక 45 మినిట్స్ వరకు అస్సలు తీయకూడదు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా పక్కన పెట్టేసుకొని తర్వాత చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. లేదంటే కేక్ అనేది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవైతే పాటించండి, చిన్న చిన్న టిప్స్ అనేవి. ఇప్పుడు మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది. నేను అడుగున కొంచెం అంటుకుంది కదండి, అదే పేపరు నేను తీస్తున్న వీడియోలో చూసారు కదా, అది మనకి బటర్ పేపర్కి అంటుకుని లైట్గా అంటుకుంది. దానివల్ల లేదంటే ఎక్కువగా మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట కింద. అందుకనేసి బటర్ పేపర్ అనేది వేసుకోవాలి కంపల్సరీగాని. చూసారు కదండి, మన కేక్ అయితే చాలా టేస్టీగా ఉందండి. మేమందరం టేస్ట్ చేసాం కదా, మీరు కూడా తప్పకుండా ఇంట్లోని ట్రై చేయండి. ఇది కట్ చేసిన తర్వాత కూడా మనకి చాలా స్పాంజీగా ఉందండి కేక్ అనేది. చాలా బాగా వచ్చింది అసలైతే. మేమైతే ఇంట్లో ఉన్న క్రీమ్తోనే వెన్న అనేది ఉంది, దాంతో క్రీమ్ కింద బేక్ చేసి కొంచెం షుగర్ యాడ్ చేసి ఇలాగా సరదాగా డెకరేషన్ చేసాము. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చాలా బాగుంది టేస్టీగాని. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.